9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హడవుడి శంకుస్థాపనలు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎంపీ డీకే అరుణ. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా 16వ జాతీయ ఓటర్ దినోత్సవం. యువ వికలాంగ వృద్ధ ఓటర్లను సన్మానించిన కలెక్టర్. మహబూబ్ నగర్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి. భూత్పూర్ మున్సిపాలిటీలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కౌన్సిలర్ బాలకోటి. ప్రతి ఓటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వినియోగంతోనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో యువ వికలాంగ వృద్ధ ఓటర్లను కలెక్టర్ సన్మానం చేశారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపన్యాసం, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికేట్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి మాట్లాడుతూ జాతీయ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు నా భారతదేశం నా ఓటు అనే అంశంతో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు నమోదు, వినియోగంపై భారత ఎన్నికల సంఘం ఆదేశాలు అనుసరించి ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరానికి ఈ థీమ్తో మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయినా కూడా ఇంకా ఈ ఓటర్ల నమోదు అనేది ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 7,38,531 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ 18-19 ఏళ్ల మధ్యలో ఉన్న ఓటర్లని చూస్తే 21,731 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అందులో కూడా మళ్ళీ అబ్బాయిలు ఎక్కువగా నమోదై ఉన్నారు. 12,000 మంది అబ్బాయిలు, 9,400 మంది అమ్మాయిలు. అయితే ఇది ఇంకా మన జనాభాని బట్టి 21,000 మంది ఓటర్లు ఏదైతే ఉందో ఇంకా 30,000 మంది పైగా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన మన విద్యార్థులందరికీ, తర్వాత టీచర్స్ అందరికీ, సీనియర్ సిటిజన్స్ అందరికీ, ఇతర ఉద్యోగులందరికీ కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం తీసుకువెళ్ళడానికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా కాలేజెస్లో ఎక్కువగా ఇంకా చాలామంది నమోదు చేసుకొని ఉండరు. సో వారందరినీ కూడా మనం నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఓటు వేస్తేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే మనకి చాలా పెద్ద ప్రజాస్వామ్యం దేశం అని చెప్పుకొని ఈ మన పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉంది. సో అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. సో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 18 సంవత్సరాలు నిండిన యువకులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటుని వినియోగించుకోవడం కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి. తద్వారా వారు ఓటు హక్కు ద్వారా వారి యొక్క మన దేశానికి పరిపాలనను అందించే విధంగా, నాయకులను ఎన్నుకునే విధంగా దీంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకొక విషయం మీకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యవస్థ మన దేశంలో ఉంది. సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 75 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నది ఏకైక దేశం ఏదంటే భారతదేశం. కారణం ఈ మన భారతదేశంలో ధనిక, పేద
అక్షరాస్యులు నిరక్షరాస్యులు అని తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. ఇలాంటి అవకాశాన్ని మనం అందరం వినియోగించుకొని మన భారతదేశ అభివృద్ధికి మనమందరము అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది యంగ్ ఓటర్స్ ఇస్ ప్లీజ్ రిజిస్టర్ యాజ్ సిటిజన్స్. వీ మస్ట్ రిజిస్టర్ as a voter, and once we are registered as a voter we should ensure that compulsorily we are casting our vote. Thank you. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ శంకరావం పేరిట రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్తకోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందని, ఎన్నికల్లో యువతకు ప్రాథమిక ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రం కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతం పట్ల యువత ఆకర్షితులవుతారని, రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేసే జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో మున్సిపల్ పోల్ శంకారావం మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మా జనసేన నాయకులు మీటింగు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది మరి కౌన్సిలర్స్గా పోటీ చేస్తామని చెప్పి మా నాయకులకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి సుమారు 10 మంది వరకు ఈరోజు అప్లికేషన్స్ రావడం జరిగింది. వీరంతా కూడా పోటీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. అట్లాగే ఇంకా మిగతా వార్డుల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడి వారు కూడా మా నాయకుల్ని ఇక్కడ కలవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా మరి భవిష్యత్తులో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మొత్తంలో కూడా మేము మున్సిపల్ ఎన్నికల్లో మరి జనసేన పార్టీ మరి అందరూ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా మరి యువతని మరి మున్సిపల్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణలో జనసేన పార్టీ పుట్టుకే తెలంగాణలో కాబట్టి తెలంగాణలో మరి ఎప్పుడు కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. అట్లాగే మొన్న స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొద్దిమంది మా పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు అవ్వడం జరిగింది, వార్డు మెంబర్స్ అవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీస్లో కూడా కార్పొరేషన్లో కూడా పోటీ చేయాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని మున్సిపాలిటీస్లో కూడా. అట్లాగే తెలంగాణలో మరి మా నాయకుడికి తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ చేయటం. రెండోది తెలంగాణలో ఉన్న ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పెరిగారు ఫస్ట్ నుంచి. అదే ఉద్యమ స్ఫూర్తితో సమాజంలో సేవ చేస్తూ మంచి లీడర్స్గా యువతని లీడర్స్కి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అందుకే యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చాలామంది చేరడం జరుగుతుంది. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అయితేనేమి, చుట్టుపక్కల మున్సిపాలిటీలో అయితేనేమి, అట్లాగే ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మరి 4 మున్సిపాలిటీల నుంచి కూడా ఇవాళ చాలామంది చేరడం జరిగింది. అట్లాగే ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో ఇప్పుడు చాలామంది మరి పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కూడా బౌండింగ్ చేస్తామని ప్రతి మున్సిపాలిటీలో కూడా చేసి తెలంగాణలో కూడా అభివృద్ధి దిశగా మేము ఈ పార్టీని తీసుకెళ్తామని చెప్పి మా యువతంతా కూడా శంకారం పొందడం జరిగింది. ఇంకా ముందుకు సాగుతూ మా నాయకులంతా కూడా ఈ నిలబడిన వాళ్ళు ఖచ్చితంగా కూడా విజయం వైపు అది ప్రయత్నిస్తూ వాళ్ళంతా విజయం పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. మా నాయకుడు మరి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో కూడా పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. బ్రహ్మాండంగా మేము ఈ తెలంగాణలో విజయం సాధించి మరి జనసేన పార్టీకి మంచి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆధిక్యత చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ మరి రాబోయే ప్రభుత్వంలో మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ లాగా ఎలా ఉందో కుటుంబంలో పోటీ చేసి వాళ్ళ కుటుంబం ఎట్లా ఉన్నదో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఆ దిశలోనే ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్న కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హడావుడి శంకుస్థాపనలు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలోని ప్రజలు ఎక్కువ మంది చదువుకున్న విద్యావంతులు ఉండటం వల్ల ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గమనించి ఓటు వేస్తారని, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. కొత్తకోట ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర నిధులతో పట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె తెలిపారు. కట్టే ట్యాక్సులు ప్రజలే కాకుంటే వీళ్ళు ఇళ్లకెళ్ళి ఆస్తులు రాసి ఇచ్చిండ్రు. మనకి తెలిసిన వాళ్ళంతా ప్రభుత్వంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఈరోజు దేశంలో ఈరోజు కొత్త వచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అభివృద్ధి ప్రాధాన్యం కాదు, కేవలం వాళ్ళ మనుగడనే ప్రాధాన్యమైనటువంటి పరిస్థితి రోజు కనపడుతుంది. కొందరు ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో నడపత్త అందరు కాదు, కొందరు అవగాహన లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి ఒకరిద్దరు చేస్తున్నటువంటి పని మాత్రమే. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచన చేయాలి, కలిసి పనిచేయాలి. మొన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మామునార్కి వచ్చిండ్రు. మామునార్ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిండ్రు. దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఆ రోజు ఆ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నా. మీటింగ్లో సమావేశం పబ్లిక్ మీటింగ్లో కూడా నేను పాల్గొన్నా. విషయం చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే వారి పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కానీ రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలన్నా 20% ఇవ్వాలన్నా ఇంకేదైనా శాతం ఇచ్చేది ఉంటే దాంట్లో మొత్తం వాటి కనుక నిధులు కేటాయించుకుంటే ఆ మిగతా నిధులు కేంద్రం మనకు రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పాలమూరు పార్లమెంటులో 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంటు సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికలంత వరకే పార్టీలు ఇప్పుడు అభివృద్ధి లక్ష్యము అభివృద్ధి మనకు ప్రధానం అని చెప్పి అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా పథకాల ద్వారా తెచ్చుకునేటువంటి అవకాశం మనం తెచ్చుకుందామనేటువంటి విధంగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కొందరు దీన్ని రాజకీయం చేసి ఏదో మేమే మాదే అనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమాత్రం కూడా అభివృద్ధికి మంచి మెసేజ్ కాదు. గుడ్, అది ఒక మంచి సందేశం కాదు. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమృతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది. ఇవాళ దాదాపు 1000 కోట్లకు మన జిల్లాలో చూసుకుంటే 1000 కోట్లకు పైననే నిధులు ఇచ్చింది అభివృద్ధి కింద. దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత లోన్ కానీ ఉంది 40%లో కూడా. సో ఇవాళ ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున వస్తున్న నిధులను ఉపయోగించుకోవడమే కానీ 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ వాటి ద్వారా వచ్చిన నిధులే కానీ ఈరోజు మున్సిపాలిటీ నిధులు అంటే జనరల్ ఫండ్ అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్ ద్వారా జరుగుతున్నటువంటి పనులు. సో ఇవన్నిటిని కూడా అల్టిమేట్ గా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మహబూబ్ నగర్ నగరపాలిక సంస్థ పరిధిలోని 24వ డివిజన్లో గల శ్రీ 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 శివ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఎస్టీఎఫ్ నిధులు 8 లక్షల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ షెడ్ నిర్మాణ పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 25 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ ఎలా ఉండాలన్న స్పష్టమైన లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మహబూబ్ నగర్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్ నగర్ నగరంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు తాగునీటి కోసం శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్నామని, నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
అదంతా కూడా 2 సంవత్సరాల క్రితం నుంచి మళ్ళా రాజొచ్చే మొదలయ్యాయి అన్నట్టుగా మళ్ళా డే 1 నుంచి 0 నుంచి స్టార్ట్ కావాల్సిన సందర్భం మనకు వచ్చింది. అయినా పర్వాలేదు, ఈ 2 సంవత్సరాల్లో మనం కావాల్సినది చేయాల్సిందంతా కూడా చేసుకుంటా ఉన్నాము. రిపోర్టు తయారు చేసినాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్మిషన్స్ తీసుకున్నాము, శాంక్షన్ చేసుకున్నాము. నేనే శంకుస్థాపన చేస్తే లేట్ అవుతావేమో నిధులు భవిష్యత్తులో అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేసి ఆయన చేతనే శంకుస్థాపన చేయించినాము. ఎందుకు చేయించినాము? భారం ఆయన మీదకే పెడతాం రేపు భవిష్యత్తులో. అయ్యా మీరే శంకుస్థాపన చేసిరు కాబట్టి 600 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ ఆటంకమైనా సరే మీరు క్లియర్ చేయాలి అని ఆయన మీద ఒక బాధ్యత పెట్టడానికి వారితోటి శంకుస్థాపన చేయించినాం. కాబట్టి ఖచ్చితంగా టెండర్ కూడా అయిపోతుంది, వేసిండ్రు. ఒక నెల రోజులలో టెండర్ అవుతుంది, కాంట్రాక్టర్లు వస్తారు. టోటల్ మర్లు ఏరియాను కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజా లేకుంటే డ్రైన్సా, మీ మురుగునీటిని మీ ఇంటికి దూరంగా తీసుకుపోయే బాధ్యత నాది. దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు ఏం మ్యాజిక్ కాదు. 10 సంవత్సరాల్లో మ్యాజిక్ రాలేదు, అద్భుతాలు జరగలేదు. 30 సంవత్సరాల్లో అద్భుతాలు జరగలేదు. కానీ ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా, జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే మేము 12 మంది కలిసి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అదే భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం మనకి. వీళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు మహబూబ్ నగర్ వాళ్ళు, వీళ్ళకి అన్యాయం జరిగింది. అప్పుడు ఎవరో ఇంత పొడుగు చేస్తాను ఒక ఎంపీ గెలిచిండు, ఆ ఎంపీ తెలంగాణ తెస్తానని పోయిండు, అట్టే వీకిండు, ముఖ్యమంత్రి అయిండు. మహబూబ్ నగర్ దిక్కు కన్నెత్తి కూడా చూడలే. కాబట్టి మనోడిని మహబూబ్ నగర్ ఆయన ముఖ్యమంత్రి చేస్తే వీళ్ళ బాధలన్నీ తీరుతాయన్న ఆలోచనతోటి భగవంతుడే మీ అందరి మనసులో ఆలోచనలు చొప్పించి ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, వారికి వెన్నుదన్నుగా ఉండాలి. మనకు రాజకీయాలతో ఏం పని? మీ అందరికీ, మా అక్కల చెల్లెలకి అయితే రాజకీయాలతో పనే లేదు. వాళ్ళకు పార్కులు కావాలి, వాళ్ళకు దేవాలయం కావాలి, వాళ్ళకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్స్ కావాలి. అంతే కదమ్మా, మీరు అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటారు? సరే, మా దాంట్లో కొంతమంది రాజకీయం చేయాలనుకుంటారేమో, మా దగ్గరనే ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ. సో అది వాళ్ళది. అందుకే ఈరోజు మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు. 75 సంవత్సరాల్లో మొదటిసారి ఈ అవకాశం మన పాలమూరు ప్రజలకు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి లేకుండే కాబట్టి మనం నెగ్లెక్ట్ అయినాం. నిర్లక్ష్య ఏరియా మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మీ కాలనీ పరిస్థితే కాదు, ఈ చుట్టుముట్టు ఉన్న దాదాపు ఒక 60-70 కాలనీస్ ఉంటాయి. మన భగీరథ కాలనీ నుంచి ఇవతల నుంచి మొత్తం 2014లో విలీనమైనాయి. అప్పుడు ఎలక్షన్ జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసేవాడిని. 14 తర్వాత 10 సంవత్సరాలు నేను లేను. సో అప్పుడు నేను ఎట్లా వదిలిపోయినో అట్లనే ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇంత కూడా కనబడలే ఎక్కడ కూడా, ఈ ప్రాంతం ముఖ్యంగా. అందుకే నేను రాగానే ఈ రోడ్స్ కానీ ఇమ్మీడియట్గా ఏం అవసరం ఉంది అనేది మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి ప్రతి కాలనీకి డ్రైన్ కావాలా, రోడ్డు కావాలా. కానీ డ్రైనేజ్ కట్టేటప్పుడు ఒక కాలనీకే కడితే కాదు, అవతల కాలనీ అన్ని చూసుకొని ఒక కాంప్రిహెన్సివ్గా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఆ పని ఈ సంవత్సరంన్నరలో మేము చేసినాం. మొత్తం కూడా మహబూబ్ నగర్ పట్టణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలి అని చెప్పి కన్సల్టెంట్లను పిలిపించి సొంత ఖర్చులతోటి ఆ కన్సల్టెంట్కి ఇచ్చి మొత్తం చేపించి అది గవర్నమెంట్లో పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి తెలంగాణలో ఏ నగరానికి కూడా రాలే, ఏ పట్టణానికి రాలేదు. 603 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన అంటే గతంలో లాగా కాగితాలు చూపించిపోయే రకం కాదు. నేను అన్ని పక్కా అయిపోయినాకనే బయటికి చెప్తా. అది చెప్పినా అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తా. అది కూడా రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాస్ అయిపోయింది. కానీ శంకుస్థాపన నేను చేసుడో మంత్రి చేసుడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రినే తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని చెప్పి మొన్న 17వ తారీఖు, ముఖ్యంగా లేడీస్ వినాలా, మీరు పేపర్ చూస్తారో లేదో తెలియదు, 17వ తారీఖు స్వయాన ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చిన. మహబూబ్ నగర్ను ఒక మంచి పట్టణంగా తయారు చేయాలని చెప్పి దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మన మహబూబ్ నగర్ను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసిండ్రు. కొంతమంది సన్నాసులు అన్నారు ఆ రోజు, కార్పొరేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇంకా
రేట్లు పెరుగుతాయి, ట్యాక్సులు పెరుగుతాయి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిరు. ఈరోజు మనం కార్పొరేషన్ చేసుకున్నందుకు రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు 10 ఇంతలు 20 ఇంతలు పెరిగినాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, సంపూర్ణ సహకారంతో మహబూబ్ నగర్ నగరంలో గత 2 సంవత్సరాలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నగరంలోని అరుంధతి భవన్లో అరుంధతి బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో మహబూబ్ నగర్ బిడ్డ కూర్చోవడం మన మహబూబ్ నగర్ అదృష్టమని 75 సంవత్సరాల తర్వాత భగవంతుడి అనుగ్రహంతో ఈ సువర్ణ అవకాశం లభించిందని అన్నారు. గతంలో కూడా రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ భవన ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆ రోజు కూడా నేనున్నా. అప్పుడు కూడా ఒక మంత్ శాలరీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా తలా చేసి ఈ భవనం నిర్మాణం చేసుకొని కేవలం పిల్లల చదువు కోసం వాడుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అయితే దాదాపుగా 1000 మంది సభ్యులు ఉన్నారని చెప్తా ఉన్నారు డాక్టర్ గారు. కానీ పార్టిసిపేషన్ ఎప్పుడు వచ్చినా కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మీ 1000 మంది కూడా ఒకసారి సమావేశం అయితే చూడాలని కోరికగా ఉంది. మరి ఎప్పుడు సమావేశపరుస్తారో. మిస్ అవుతారు 20%, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మిగతా వచ్చేటట్టుగా చూసుకుంటే మాకు కూడా మీతో మాట్లాడడం, సంభాషించడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా సేవాభావంతో ఉన్న సంస్థ కాబట్టి అందరూ ఒక దగ్గర చేరితే ఇంకా మంచి మంచి కార్యక్రమాల ఆలోచన, రూపకల్పన చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇంకోసారి కలుసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరం కూడా కలుసుకుందాం. అలాగే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కార్పొరేషన్ మీద. మొన్ననే వారే స్వయంగా వచ్చి 1200 కోట్ల రూపాయల శంకుస్థాపన చేశారు కేవలం మన మహబూబ్నగర్ పట్టణానికి. గతంలో 75 సంవత్సరాల చరిత్ర మహబూబ్నగర్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కాలేదు. ఇది సత్యం. గతంలో కూడా చాలామంది అభివృద్ధి చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం అన్ని ఆలోచనలు చేస్తున్నారు ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల మహబూబ్ నగర్ ప్రజలకు, దానికోసం 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మన శంకుస్థాపన చేసి వెళ్ళారు. అలాగే నీళ్ళ సమస్య పట్టి పీడిస్తుంది మహబూబ్ నగర్కి. ఆ నీళ్ళ సమస్య శాశ్వతంగా, ఆ సమస్యను నివారించాలని చెప్పి మళ్ళీ 220 కోట్ల రూపాయలతోటి 30 ట్యాంక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, లీకేజ్ అవుతున్న పైప్ లైన్లన్నిటి తీసి కొత్త పైప్ లైన్. దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కౌన్సిలర్ బాలకోటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికులు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. బూత్పూర్ మండలంలో పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి రిజర్వేషన్ పేరుతో కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బూత్పూర్ మున్సిపాలిటీ ఎస్టీ రిజర్వ్ కావడంతో రానున్న మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న బాలకోటి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈరోజు బూత్పూర్ మున్సిపాలిటీలో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఈ పండగ వాతావరణం కంటిన్యూగా కనిపిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దానికి ప్రధాన కారణం ఈరోజు ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజలు మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానీ అవన్నీ నచ్చి ఈరోజు మాకు పట్టం కడతా ఉన్నందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా బూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున బాలకోటి మాజీ కౌన్సిలర్, 1వ వార్డు కౌన్సిలర్ నాయకత్వంలో దాదాపు 400-500 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పట్టణాలలో కూడా అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మీ వెంట నడుస్తామని చెప్పేసి ఈరోజు బాల్కోటి గారు కానీ వాళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లా మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పాలమూరు అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మననే త్రిబుల్ ఎవరు ఊహించని విధంగా ఈరోజు పాలమూరు జిల్లాకు త్రిబుల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడే కూతవేటు దూరంలో త్రిబుల్ ఫౌండేషన్ వేసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తొందరలోనే బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గర రాబోతా ఉంది. ఆల్రెడీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నేను అడిగిందే తడుగా 400 ఎకరాలు ఉచితంగా ఈరోజు డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఇవే కాకుండా డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కరువెన ప్రాజెక్టు దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇవే కాకుండా టౌన్లో ముఖ్యంగా దేవరకద్ర కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, కొత్తకోట మున్సిపాలిటీలలో మొన్న వారం రోజుల క్రితము దాదాపు 60 కోట్ల రూపాయల. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హడావుడి శంకుస్థాపనలు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎంపీ డీకే అరుణ. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా 16వ జాతీయ ఓటర్ దినోత్సవం. యువ, వికలాంగ, వృద్ధ ఓటర్లను సన్మానించిన కలెక్టర్. మహబూబ్ నగర్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి. భూత్పూర్ మున్సిపాలిటీలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కౌన్సిలర్ బాలకోటి. For more updates, keep watching.